స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. సునీత ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 39 సంవత్సరాలు. ఏడాది కిందట సున్నిపిండితో నలుగు పెట్టుకుంటుంటే ఒళ్లంతా దురదలు దద్దుర్లు వచ్చాయి. కొంతకాలం పాటు మందులు వాడితే తగ్గిపోయాయి. ఈసారి మళ్లీ సున్నిపిండి పెట్టుకున్నప్పుడు గతంలో లాగే ఇప్పుడు కూడా దురదలు దద్దుర్లు వచ్చేశాయి. నాకు సున్నిపిండి పట్టం లేదంటారా, లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా చెప్పండి అంటూ అడుగుతున్నారు. సునీత, సున్నిపిండి అనేది మెత్తగా ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. మెత్తటి సున్నిపిండి ఉంటే వాడుకోవచ్చు, అందులో తప్పలేదు. గరుగ్గా ఉన్నప్పుడు, ఆ సున్నిపిండి గరుగ్గా ఉన్నప్పుడు వాడడం వల్ల ఈ మధ్య మ్యాక్యులర్ అమైలాయిడోసిస్ అంటే నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేతులకి, తర్వాత భుజం మీద, తర్వాత వీపున వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సున్నిపిండితో దద్దుల్లో వచ్చి మేము రేరుగా చూస్తుంటాం, జనరల్గా చూడడం. అవి ఒకవేళ వచ్చింటే మాత్రము దానికి ప్యాచ్ టెస్ట్ అని కూడా చేస్తారంటే మనకు స్కిన్ మీద అలర్జీ టెస్ట్ చేస్తారు. అలర్జీ టెస్ట్ డాక్టర్ గారు చేస్తారు, డెర్మటాలజిస్ట్ చేస్తారు. అలర్జీ టెస్ట్ చేయించుకొని సున్నిపిండి పడుతుందా లేదా చూడండి. సున్నిపిండి లేకపోయినంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. సున్నిపిండి బదులు రకరకాల సోప్స్ ఉన్నాయి. డాక్టర్ సూపర్విజన్లో పలాని సోప్ వాడుకుంటే మంచిదని చెప్తే దాని ప్రకారం ఆ సోప్స్ వాడుకోండి. దద్దుల్లో వచ్చినప్పుడు యాంటీ హిస్టమిన్స్ కొన్ని మందులు మాత్రలు డాక్టర్లు రాసిస్తారు, డెర్మటాలజిస్ట్ రాసిస్తారు. ఆ మాత్రలు వాడండి. కానీ అది ఎందుకు వచ్చాయో దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతుందమ్మా. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మనం తినే తిండి దానివల్ల రావచ్చు, మనం వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా దద్దులు రావచ్చు. కాబట్టి దగ్గరలో డెర్మటాలజిస్ట్ సంప్రదిస్తే దద్దులు ఎందుకు వస్తాయో కారణం కనుక్కొని వీలైతే చిన్న అలర్జీ టెస్ట్ చేసి మీ సున్నిపిండి వలన వచ్చిందా లేదా కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి, బాగుంటుంది. దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ సంప్రదించండి. ఏలూరు నుంచి రేఖ ఈ లెటర్ రాస్తున్నారండి. నాకు నెలసరి సక్రమంగానే వస్తుంది. అయితే నెలసరి వచ్చిన ఎన్నో రోజు కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గర్భంలో పెరుగుతున్నది ఏ బిడ్డ అనే విషయం ఎన్నో నెలలో తెలుస్తుంది అంటూ అడుగుతున్నారు. రేఖ గారు, మామూలుగా సరిగ్గా సక్రమంగా ఋతుక్రమం ఉన్న వాళ్ళకి 10వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో అండం విడుదలవుతుందమ్మా. ఇది మామూలుగా 14-16 రోజుల మధ్యలో జరగవచ్చు. కానీ వాళ్ళకి సరిగ్గా 28 రోజులకే బహిష్టు కావాల్సి ఉంటుంది. అలా కానప్పుడు 10 నుంచి 20 రోజులు అని చెప్తాం మేము. ఆ సమయంలో కనుక సంభోగం జరిగితే గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గర్భంలో ఉండే పిండము ఆడా మగ అని తెలుసుకునే దానికి బొత్తిగా అవకాశం లేదు, మీరు చెయ్యకూడదు, అది పొరపాటు. ఎందుకంటే మనకి PCPNDT యాక్ట్ అని ఒకటి ఉంది. ఇది 93లో వచ్చింది, మళ్ళీ 2003లో కూడా దీన్ని మళ్ళీ అమెండ్మెంట్లు చేశారు. దీని ప్రకారం ఎవరైతే గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారో వాళ్ళకి కూడాను జైలు శిక్ష పడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ ఒఫెన్స్. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. నోటిలో అల్సర్లు బాధిస్తున్నప్పుడు కొత్తిమీర ఆకుల్ని ఒక కప్పు నీటిలో బాగా ఉడికించి చల్లార్చండి. ఆపై గోరువెచ్చగా ఉన్నప్పుడు నోటిలోకి తీసుకుని పుక్కిలించండి. అల్సర్ల బాధలు చాలా వరకు తగ్గుతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.